మొర్దెకై బయట కాపలాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే రాజు మీద బహు కోపిష్ఠులుగా ఉన్నారు ఈ ఇద్దరు. ఎందుకు ఉన్నారంటే మరి ఏ సంఘటన జరిగిందో తెలియదు కానీ రాజునే చంప ప్రయత్నం చేయడానికి ఇష్టపడ్డారు. వీరు ఒకరికొకరు మాట్లాడుకుంటే మొర్దెకై ఆ విషయాన్ని విన్నాడు. వినగానే రాణికి కౌరంపించి రాజుకు ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలంటే నువ్వు రాజుకి ఈ విషయాన్ని చెప్పాలి అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో మొర్దెకై చెప్పినట్లుగా రాజుకి ఈ విషయాన్ని తెలియపరచగానే వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చారు. వారి నిజాన్ని కక్కించినప్పుడు వారు నిజమే అని తేలింది. వారిని ఉరికొంబం ఎక్కించారు. ఈ విషయాన్ని రాజ్య గ్రంథంలో వ్రాయబడాలి. పలానా రోజు పలానా వ్యక్తి రాజుగారు మరణము నుంచి తప్పించబడడానికి వీరు సహాయపడ్డారు అని రాయబడాలి. అలాగే రాజు ఎదుట మొర్దెకై రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు అని వ్రాయబడింది గ్రంథంలో. ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఎప్పుడైతే హామాను ఒక తాకీదు రాయించుకున్నాడో ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోయింది. యూదులందరూ సంహరించడానికి ఇష్టపడ్డారు. మొర్దెకైకి ఈ విషయం తెలియగానే బట్టలన్నీ చింపేసుకొని గోనిపట్ట కట్టుకొని ఎలుగెత్తి ఏడ్చుచుంటే ఎస్తేరు దగ్గరికి వార్త వెళుతుంది. ఇదిగో మొర్దెకై భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, పిచ్చివాడులాగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదంటే అప్పుడు త్వరగా బట్టలు పంపిస్తుంది. నాకు ఈ బట్టలు అవసరములా, ఇదిగో హామాను యూదులను సంహరించడానికి తాకీదులు ఆల్రెడీ రాజుగారి దగ్గర నుంచి రాయించాడు. యూదులకి ఎప్పటికైనా ప్రమాదం ఉంది. నీవు యూదురాలివే, నేను యూదున్నే, మన యోధా జాతంతా కూడా నశించిపోతుంది. కనుక నీవేం చేయాలో తెలిసి ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అని అనగానే ఎస్తేరు పంపించిన సమాధానం ఏమిటో తెలుసా? రాజుగారి దగ్గరికి నేను వెళ్ళాలా? రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 రోజులైంది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి ఎవడ పడితే వాడు వెళ్ళిపోవడానికి కుదరదు. రాజుగారి దగ్గరికి పర్మిషన్ లేకుండా ఒక పురుషుడు ఒక స్త్రీ వెళ్ళా రాజ్యదండము చూపించకపోతే ఉరి తీయబడుతుంది, చచ్చిపోతారు అని అనగానే ఈ వార్త మళ్ళీ మొర్దెకైకి వెళ్ళింది. మొర్దెకై ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నువ్వు సింహాసనం మీద కూర్చున్నాను అనుకుంటున్నావేమో, తప్పించబడుతున్నాను, నేను రాణిని కదా అని అనుకుంటున్నావేమో. నీవు సహాయం చేయకపోతే వేరే దిక్కు నుంచి యూదులను రక్షించడానికి సహాయము వస్తుంది. నువ్వు రాణి ఎందుకయ్యావో తెలుసా? దేవుడు ఇందు గురించే నిన్ను రాణి చేసి ఉంటాడు. ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకో, దయవుంచి రాజు దగ్గరికి వెళ్ళు అని ఎస్తేరు దగ్గరికి మరలా వర్తమానం పంపిస్తారు. పంపించగానే ఎస్తేరు ఇచ్చిన గొప్ప సమాధానం ఏమిటో తెలుసా? సరే, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి తెగిస్తాను, మరణదండమైనా పర్వాలేదు. ఎందుకంటే మరణదండం అంటే రాజుగారి పర్మిషన్ లేకుండా రాజగృహంలోనికి వెళ్ళకూడదు. రాణి అయినప్పుడు కూడా, అతడు పుట్టిన బిడ్డ అయినప్పుడు కూడా రాజుగారి పిలిస్తేనే రాజమందిరంలోనికి రావాలి. ఒకవేళ పిలవకుండా వెళితే అతడు కానీ రాజదండం చూపించకపోతే అతను తీసుకెళ్లి ఊరేసేస్తారు. ఎస్తేరు రాణి తెగించింది. ప్రాణము పోయినా పర్వాలేదు, నా ప్రజల గురించి, నా కుటుంబస్తుల గురించి, నా జనుల గురించి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి నేను తెగిస్తానని రాణి తెగించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాదు మొర్దెకైకో మాట అంటుంది, ఇదిగో సమాజ మందిరముగా అనేక మందిని కూర్చోండి. ఎవరిని? యూదులందరినీ కూర్చోండి. ఏం చేయమంటావు? ఉపవాసం ఉండమని. ఎన్ని రోజులు? 3 రోజులు అన్నపానములు ఏమీ పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళబోతున్నాను, నా యందు దయ పుట్టేలాగా 3వ రోజు ఉపవాసం ఉన్న తర్వాత నేను రాజుగారి దగ్గరికి వెళ్తానన్నారు. సమాజ మందిరములో ఉన్నవారు యూదులందరూ ఉపవాసం ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ ఉపవాసం ఉన్నారు. మొర్దెకై ఉపవాసం ఉన్నాడు. ఎస్తేరు అనగా రాణి అంటుంది, మీరుంటున్నారు, నేను ఇక్కడ ఏదో తింటాను అనుకుంటున్నారేమో, నేనును నా పనిగత్తులు కూడా ఉపవాసము ఉంటాం. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంటాం. మీరందరూ 3వ రోజు ఉపవాసం ముగించిన తర్వాత రాజు దగ్గరికి నేను తెగించి వెళతానన్నాడు. ఎందుకు వెళతానన్నదో తెలుసా? యూదులందరూ భయంకరమైన పరిస్థితుల్లో మరణస్థలోనికి వెళ్ళకూడదని, యూదులందరూ మరణస్థలోనికి వెళ్ళకూడదని ఉపవాసం ఉంది. ఎవరు? ఎస్తేరు ఉపవాసం ఉంది. ఈరోజు మనకేముందో తెలుసా?
అగ్నిగుండం అనే భయంకరమైన పాతాళం మన ముందు ఉంది. నరకం మన ముందు ఉంది. భయంకరమైన నరక కోపములో ఆ అగ్ని ఆరదు, పురుగు సావుదని దానిలో యాతన పడవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్తేరు ఉపవాసం ఎందుకుందో తెలుసా? నశించిపోయిన వారు రక్షించడానికి ఉపవాసం ఉంది. ఎస్తేరు ప్రయాసపడుతుంది ఎందుకో తెలుసా? నరకములోనికి అనేక మంది వెళ్ళకూడదని. ఎస్తేరు ప్రయాసపడుతుంది ఎందుకో తెలుసా? ఆ ప్రజలందరినీ రక్షించడానికి. ఎస్తేరు ప్రయాసపడుతుంది ఎందుకో తెలుసా? ప్రజలందరూ దేవుని సముఖమందు చేర్చడానికి. ఈరోజు ఎస్తేరు స్థానంలో నీవు నేను ఉన్నాం. నీ కుటుంబస్తులు 4 ఉన్నారు, 3 ఉన్నారు, 2 ఉన్నారు. అందరూ మార్పు చెందలా. మరి నరక కూపములోనికి ఒకరోజు వారు వెళ్ళిపోతారు. వారు రక్షణ పొందకపోతే, వారు బ్రహ్మ బాప్తిస్మము పొందకపోతే, దేవుడితో సహవాస సంబంధం లేకపోతే సంహరించే భయంకరమైన మరణ దూత వస్తుంది. నరక కోపంలోనికి వెళ్ళిపోతారు. ఎస్తేరు స్థానంలో నీవు నేను ఉన్నాం. మరి ఉపవాసం ఉంటున్నామా? ఎవరి గురించి? రక్షణ లేని వారి గురించి. ఎవరి గురించి? రక్షణ అనుభవం లేని వారి గురించి, ఇంకా లోకములో ఉన్న వారి గురించి ఉపవాసం ఉండగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకోండి. మనం ఉపవాసం ఉండం, అద్భుతాలు మాత్రం జరిగిపోవాలి. మనము దేవుడి దగ్గర ప్రయాసపడదాం, ఆశ్చర్య కార్యాలు జరిగిపోవాలి. మనము దేవుడి దగ్గర గోజాడం, కానీ మన కళ్ళ ఎదుట సూచక్రియలు జరిగిపోవాలి. ఎలా జరుగుతుంది? ఉపవాసం ఉండాలి. నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, నీ భవిష్యత్తు నిలబడాలన్నా, నీ దారి సరళం చేయబడాలన్నా, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చూడాలి, నీ బిడ్డలో మార్పు రావాలి, నీ భర్త మార్పు రావాలంటే ఎస్తేరు వలె ఉపవాసం ఉండు. రానున్న 2వ మరణము నుంచి వారు తప్పించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు 2వ మరణము నుంచి నీవు తప్పించబడాలి. ఒకవేళ రక్షణ పొందిన నీవు 2వ మరణం నుంచి తప్పించబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. రక్షణ పొందాము కదా, నేను మరణం నుంచి 2వ మరణం నుంచి తప్పించబడతాను అనుకుంటున్నావేమో. నీవు స్థిరముగా ఉంటేనే 2వ మరణం నుంచి తప్పించబడగలుగుతా. నీలో ఇంకా పాపిష్టమైన ఆలోచనలు, పాపిష్టమైన తలంపులు, పాపిష్టమైన ఉద్దేశం కలిగి ఉంటే 2వ మరణం నుంచి తప్పించుకోవలేవు అనే మాటను జ్ఞాపకం చేసుకో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇప్పుడు చెప్పండి, మన మార్పు లేని పిల్లల కొరకు, మార్పు లేని భర్త కొరకు, మార్పు లేని కుటుంబ సభ్యుల కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసం ఉండాలి. నీ భర్త మార్పు లేకపోతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఎస్తేరు అదే ప్రార్థన చేసింది. ఎస్తేరు అదే ప్రార్థన చేయగానే వెళ్ళింది రాజుగారి దగ్గరికి. రాజుగారు గొప్ప ఆశీర్వాదాన్ని ఎస్తేరుకి ఇచ్చాడు. ఆలోచన చేయండి. నీ ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర గోజాడు, దేవుడి దగ్గర మొర్రపెట్టు, దేవుడి దగ్గర ప్రాధేయపడు. నా ప్రభువారు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాన్ని చేయగలుగుతాడు. నరక కోపములో నుంచి నీవు తప్పించబడాలి. నరక కోపములో నుంచి నీవు విడుదల పొందాలి. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతామని ఏ మనుషుడు అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పటికైనా మరణము దగ్గరగానే వస్తుంది కనుక మరణమును మనము దగ్గరగా వెళ్ళే ముందు మనము నరకములోనికి వెళ్ళకూడదని తీర్మానం చేసుకొని ఇక్కడ మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకుంటే 2వ మరణం నుంచి మనము తప్పించబడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ మరణం నుంచి నీవు తప్పించబడాలి. 2వ మరణము నుంచి నీ కుటుంబస్తులు తప్పించబడాలి. 2వ మరణం నుంచి నీ బిడ్డలందరూ తప్పించబడాలంటే ఒక కుటుంబ యజమానుడిగా, ఒక యవనస్తుడిగా, ఒక యవన స్త్రీగా, ఒక కుటుంబ యజమానురాలుగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చే. నీ ఆత్మీయ జీవితాన్ని నా ప్రభువారు ధన్యకరంగా మార్చి ఆత్మీయ జీవితంలో నిలబెట్టునుగాక. ఆమేన్. చాలా మంది అనుకుంటారు, ఎవరు చూసి వచ్చారండి నరకం? చాలాసార్లు చెబుతా ఉన్నారండి నరకం నరకం అని అనుకుంటున్నారేమో. 1971వ సంవత్సరంలో సైబేరియా ఎడారిలో ఆకాశము నుంచి ఒక పెద్ద రాయి వచ్చి భూమిని ఢీకుంది. అక్కడ పెద్ద గుంట పడిపోయింది. అక్కడి నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. చాలామంది వచ్చారు, గ్యాస్ లీక్ అవుతుంది, ఏంటి పరిస్థితి? ఇది పెద్ద గొయ్యగా ఉంది. ఒక అగ్గిపుల్ల వేశారు, అది బగబగ మండుతుంది. 1971లో స్టార్ట్ అయింది ఆ మంట. ఇప్పటికీ 2016 వరకు మండుతూనే ఉంది.
అది ఇప్పుడు కూడా మండుతూనే ఉంది. అది ఆర్పడం ఎవ్వరి వల్ల కావటం వల్ల. డాక్టర్ ఎజాకో అనే ఒక శాస్త్రవేత్త పరిశీలన చేస్తూ డ్రిల్లింగ్ని లోనికి పంపించారు. లోనికి పంపిస్తే కిలోమీటర్ల కిందకి వెళ్ళింది ఆ డ్రిల్లింగ్. వెళ్ళి ఒక చోట వచ్చేటప్పటికి ఆగిపోయింది. ఏమిటి ఆగిపోయిందని శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధన చేస్తున్నారు. ఏం జరిగిందని పరిశోధన చేసి వారు ఒక సౌండ్ని వింటున్నారు. అక్కడి నుంచి వచ్చిన సౌండ్ ఎలా ఉందో తెలుసా? మమ్మల్ని రక్షించండి అని భయంకరమైన కేకలు వినిపించడం ప్రారంభమైన. ఆ కేకలు ఆ రోజు రికార్డ్ చేశారు. ఆ కేకలు ప్రపంచమంతా కూడా తెలియపరచబడింది. ఒరిజినల్ కేకలు వినిపించబడినాయి. ఆ కేకలు బట్టి వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ సిబ్బందికి అందరూ కూడా చాలా రోజుల వరకు కోలుకోలే. అప్పుడు ప్రభుత్వం ఆదేశిస్తుంది, 2 రోజులు జ్ఞాపక శక్తి లేకుండా చేయండి అని ఇంజెక్షన్ పంపిస్తారు. ఇంజెక్షన్ పంపిస్తే డాక్టర్ ఎజాకోకి కూడా ఇంజెక్షన్ చేయబోతుంటే, అయ్యా నాకు చేయమాకండి, ఎందుకంటే నేను పరిశోధన చేసేవాడిని, ఇంకా నేను దీని గురించి తెలుసుకోవాలి. కింద భాగములో ఏం జరుగుతుంది? కింద భాగములో మనుషులు ఉన్నారా? కింద భాగములో అరుపులు ఏంటి? నేను దాన్ని పరిశోధన చేయాలి, దయచేసి నాకు ఆ ఇంజెక్షన్ ఇవ్వద్దని ఆయన బ్రతిమలాడటంతో వారు ఇంజెక్షన్ ఇవ్వలేదు. I submit now they cleaned a better copy to you, and I warn you, what you are about to hear is very disturbing indeed. పుస్తకాలన్నీ కూడా తిరిగి వేస్తున్నారు. మన పూర్వీకులే దీని గురించి ఏమైనా చెప్పారేమో, ఏమైనా దీని గురించి రాశారేమో అని అన్ని పుస్తకాలన్నీ తెరిచి వేస్తున్నారు. తెరిచిన ఏమీ కనిపించలేదు. కానీ ఒకరోజు ఒక వాక్యాన్ని డాక్టర్ ఎజాకోకి ఆ కంటికి కనిపించింది. అదే ఆమోసు గ్రంథములో 9వ అధ్యాయము 2వ వచనములో, పాతాళములో చొచ్చికిపోయినను అక్కడను నా హస్తము వారిని బయటికి లాగును అనే మాట తను ఆకర్షితులు చేసింది. ఇది ఖచ్చితంగా పాతాళం ఉందని వారు నిర్ధారణ చేసుకున్నారు. పరలోకములో నుంచి మధ్యాకాశములోనికి ప్రభువారు ఒకరోజు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు అనేక మంది నీతిమంతులు ఎత్తబడతారు, అనేక మంది పరిశుద్ధులు ఎత్తబడతారు ఆ మధ్యాకాశములోనికి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండే భాగ్యము కలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితంలో నడిపించుకోవాలి. మహిమ శరీరముతో ఎత్తబడినప్పుడు ఒక్కొక్క గ్రంథాన్ని ప్రభువారు తెరుస్తాడు. ఆయన ఉన్నతమైన సింహాసనం దగ్గర నిలబడి నీవు చేసిన ప్రతి పనికి కూడా ఆయన తీర్పును తీరుస్తాడు. ఒకవేళ నీవు దేవుడికి విరోధముగా ఉంటే ఆ నరకకరమైన కోపములోనికి దేవుడు నిన్ను నెట్టుతాడు. ఆ నరకములోనికి నిన్ను నెట్టి నీ జీవితాన్ని అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన నరక యాతన పడవలసి వస్తుంది. కనుక ప్రభువారు అంటున్నాడు, ఎస్తేరు వలె నశించిపోయిన వారి గురించి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసం ఉండాలి. వారు రక్షించబడితే, వారి నమ్మి బాప్తిస్మము పొందితే, వారు దేవుడికి నమ్మకంగా జీవిస్తే 2వ మరణము నుంచి వారు తప్పించబడతారు. కనుక ఇప్పటికైనా మన జీవితాలు దేవుడికి దగ్గరకంటా తీసుకుని వెళ్ళి ఉపవాసం ఉండి మరణించిన తర్వాత 2వ మరణాన్ని తప్పించుకునేటట్లుగా భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిదిద్దుకొని దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఎస్తేరు ఉపవాసం ఉంది, రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి అలాగ ప్రక్కన నిలబడిందండి. రాజు ఆమెను చూశాడు, ఆమె యందు దయ కలిగింది, రాజ్య దండాన్ని చూపించాడు. వెళ్ళి ఆ రాజ్య దండము కొనను ముట్టుకుంది. అప్పుడు రాజుగారు అంటున్నాడు, ఏం కావాలి నీకు? సగ భాగాన్ని ఇవ్వన రాజ్యములో? ఏం కావాలి నీకు? నీకు నచ్చింది నేను చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టము చెప్పు అనగానే, అయ్యా నాకు ఏమి వద్దు, కానీ నేను సిద్ధపరిచిన భోజనానికి మీరు రావాలని కోరింది రాని. అదెంత భాగ్యం, వస్తానన్నాడు. ప్రధానమంత్రిని కూడా తీసుకురండి రాజుగారు అని ప్రధానమంత్రిని కూడా రమ్మన్నది. ఇంటికి వెళ్ళాడు హామాను, భార్యతో చెప్పాడు,
అంతా చెప్పిన తర్వాత సంబరపడ్డాడు. అంతా బాగుంది, కానీ మొర్దెకై అనే వ్యక్తి నాకు నమస్కారం చేయటం లేదు. రాజు రాణి నన్ను బాగా హెచ్చిస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం నాకు నమస్కారం చేయటంలా. తన భార్యను తన స్నేహితులు అంటారు, ఒక ఉరికొమ్మను తయారు చేయి, ఉరికొమ్మ వేసేయి, మా నోడికి ఉరేసేయి. 50 అడుగుల ఎత్తు కలిగిన ఒక ఉరికొంబాయాన్ని రెడీ చేస్తాడు. ఒక రాజుకు నిద్ర పట్టల రాజ్య గ్రంథాన్ని తీసుకురమ్మంటాడు. మొర్దెకై గురించిన రాయబడింది. రాజు మొర్దెకైను రక్షించాడు ప్రాణము నుండి. చదవగానే రాజు అంటున్నాడు, మరి మొర్దెకైకి మనం ఏమైనా ఘనత ఇచ్చామంటే ఏమీ ఇవ్వలేదయ్యా అంట. రాజు భటులు అంటున్నారు, అయ్యా హామాను గారు వచ్చారు అన్నారు. హామాను గారు రాగానే రమ్మని పిలవమన్నాడు. వచ్చారు. హామాను ఎదుట నిలబడ్డాడు. అంటున్నాడు హామానుతో రాజు అంటున్నాడు, నేను ఒకరిని హెచ్చించాలనుకుంటున్నాను, ఎలాగ హెచ్చించమంటావు అని అడిగాడు. ఎవరిని? హామాను అడిగాడు. రాజు దృష్టిలో ఎవరిని హెచ్చిద్దాం అనుకుంటున్నాడు? మొర్దెకైని హెచ్చిద్దాం అనుకుంటున్నాడు. హామాను అనుకుంటున్నాడు, ప్రధానమంత్రిని కదా, నన్నే హెచ్చించేస్తాడేమో అనుకొని హామాను చక్కగా వల్లిస్తున్నాడు. రాజా, నువ్వు హెచ్చించాలనుకున్నవాడు నీ రాజ్య కిరీటాన్ని పెట్టుకోవాలి, నీ బట్టలు ధరించాలి, నీవు అంతేకాదు నీ రాజ్య గుర్రము అతనికి ఇవ్వాలి. రాజగృహములో నుంచి వీధులన్నీ తిప్పుతుంటే అప్పుడు గొప్ప ఘనత కలుగుతుంది అని అన్నాడు. హామాను అనుకున్నాడు, నాకే అని అనుకున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, అదేదో మొర్దెకైకి రెడీ చేయమన్నాడు. మొర్దెకైను ఘనతనిచ్చాడు. మొర్దెకైను అణిచేయాలని హామాను అనుకున్నాడు, మొర్దెకైను లేకుండా చేయాలనుకున్నాడు. కానీ హామాను దుఃఖముఖముడైపోయాడు. ఇంటికి వెళ్ళాడు. మరలా భార్యతో చెప్పాడు, ఇదిగో వారు యూదులు జోలికి వెళ్తే నీవు జయించలేవు, నాశనం తప్ప ఏమీ మిగలదు. యూదుడని ఇప్పుడు తెలిసింది కనుక వాడి జోలికి వెళ్ళమాకు, వాళ్ళ జోలికి వెళ్ళమాకు అని మరలా సలహా ఇచ్చింది. ఎట్టకేలకు ఉరికొమ్మ రెడీ చేసి ఉంచాడు. ఈలోగా రాణి గారు భోజనానికి పిలిచింది. భటులందరూ వచ్చారు. అయ్యా హామాను గారు భోజనానికి రమ్మన్నారని. భోజనాన్ని దగ్గర 3 కూర్చున్నారు. ఒకరు రాజు, ఒకరు రాణి, మరొకరు ప్రధానమంత్రి హామాను కూర్చున్నారు. అప్పుడు కూర్చున్నాక రాజుగారు అంటున్నాడు, ఏం కావాలి నీకు? ఎవరిని? రాణిని. ఏం కావాలి? సగ భాగాన్ని ఇచ్చాను, 127 సంస్థానాలు ఉన్నాయి, సగ భాగం నీకు ఇచ్చేస్తానంటే నాకు వద్దు. నీకేం బహుమతి కావాలి? అసలు నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని అన్నాడు. నాకేం కాదండి, నాకు ఈ మాట మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, అయినా తప్పదు, నా మనవిని మీరు ఆలకించండి చెప్పమనగానే చెబుతుంది. అయ్యా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు ఒకలో, అంతేకాదు నా జాతినందరినీ చంపేద్దాం అనుకుంటున్నాడు, మమ్మల్ని నరకములో నెట్టేయాలని ఆలోచన చేస్తున్నాడు, మమ్మల్ని నరక కూపంలో తోసేయాలని ఆలోచన చేస్తున్నాడు ఒకడు. ఎవడవాడు? ఎవడో కాదు, నీ పక్కన ఉన్న ప్రధానమంత్రి అయిన హామాను. హామానే. ఆ మాట తెలియచేయబడగానే రాజుగారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడండి. ఆ భోజనం దగ్గర కూర్చున్న స్థలం నుంచి కోపం వచ్చి లేచి వెళ్ళిపోతాడు. రాజనగరానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హామాను అనుకుంటాడు, రాజుగారు లేరు కదా, రాణిగారు కాలు పట్టుకొని బతిమలాడదో, నా మరణం తప్పించబడుతుంది, రాజ్యనగరానికి వెళ్ళాడు, ఏం ఆలోచన చేస్తాడు అని భయముతో వణికిపోతున్నాడు హామాను ప్రధానమంత్రి. అప్పుడు ఆమె కూర్చున్న స్థలం దగ్గరికి వెళ్ళి ఆ కూర్చున్న స్థలం దగ్గర చేతులు పెడతాడు. ఈలోగా రాజుగారు రాజనగరానికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాడు. వచ్చి చూసేటప్పటికి రాణిగారిని బలవంతం చేసినట్లుగా అక్కడ సన్నివేశం కనబడుతుంది. రాజుగారు అంటాడు, నా ఎదుటే రాణిని బలవంతం చేస్తున్నాడు, వీడు చాలా మూర్ఖుల్లాగా ఉన్నాడు అని చెప్పే లోపలే భటులందరూ వచ్చి హామాను బంధించి నల్లటి ముసుకేశారు. అప్పుడు పక్కన ఉన్నవారు అంటున్నారు, అయ్యా, నీవు ఒకరోజు ఎవరినైతే హెచ్చించావో, మొర్దెకైను నీ ప్రాణము నుంచి తప్పించబడ్డావని అతన్ని హెచ్చించావు. అతన్ని హెచ్చిస్తే అతనినే చంపడానికి ఉరికొంబం రెడీ చేశాడయ్యా ఇతడు సామాన్యమైన వాడు కాదనంటే, అప్పుడు రాజు అంటాడు, ఏ ఉరికొంబం రెడీ చేశాడో ఆ ఉరికొంబానికే మనోని ఊరేసండి అని అన్నాడు. యూదులను రక్షించడానికి ఎస్తేరును వాడుకున్నాడు. ఇక్కడ హామాను సాతానుకు సాదృశ్యముగా ఉంది. సాతాను అనేకమైన మార్లు నిన్ను హతమార్చాలని, అనేకమైన మార్లు నిన్ను ప్రక్కదారి
పెట్టించాలని, అనేకమైన మార్లు నిన్ను లోకములో నెట్టివేయాలని, అనేకమైన మార్లు దేవుడికి దూరం చెయ్యాలని, అనేకమైన మార్లు నిన్ను నరక కూపములోనికి తీసుకుని వెళ్ళాలని హామానులాగా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నీవు వాటి బారి నుంచి తప్పించబడాలంటే, నీ భర్త నరక కూపములో నుంచి వెళ్ళకుండా ఉండాలంటే, ఒక క్రైస్తవురాలుగా, ఒక మంచి భక్తుడుగా, దేవుడికి మంచి విశ్వాసిగా నీవు ఉపవాస దీక్ష చేస్తే హామాన్ అనే సాతాను నీ దగ్గర నుంచి, నీ కుటుంబంలో నుంచి లయమగిపోవునుగాక. సాతాను ప్రతి కుటుంబంలో నుంచి తొలగిపోవునుగాక. చీకటి శక్తుల్లో నుంచి దేవుడు విడుదల కలుగు చేయనుగాక. త్రాగుడనే హామాను వ్యక్తుల్లో నుంచి దూరమగునుగాక. వ్యభిచారమనే హామాను వ్యక్తుల్లో నుంచి దూరమగునుగాక. కామమనే హామాను వ్యక్తుల్లో నుంచి దూరమగునుగాక. చెడ్డ తలంపులు వ్యక్తుల్లో నుంచి దూరమగునుగాక. ప్రతి కుటుంబములో యేసయ్య వెలుగు నిలిచి ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ రోజు ఎస్తేరును దేవుడు వాడుకున్నాడు. ఈ రోజు ఈ కాలములో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. నీవు ఉపవాస దీక్ష ప్రారంభించు. ఉపవాసం ఉండడానికి సిద్ధపడు. నీ శరీరాన్ని నలగొట్టుకో. నీ శరీరాన్ని దేవుడి సన్నిధిలో నలగొట్టి ప్రార్థన చేసి దేవుడి దగ్గర రోదన చేయడం ప్రారంభించు. హామాన్ అనే సాతాను నీ కుటుంబంలో నుంచి పటాపంచలై పారిపోవును గాక. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హామాన్ అనే సాతాను ఈ రోజు అనేకమైన కుటుంబాల్లో పనిచేస్తా ఉన్నాడు. దేవుడికి దూరముగా ఉండి నీవు నేను ఏమి చేయలేము. దేవుడికి దగ్గరగా ఉండాలి. నీవు నేను నరక కోపముల నుంచి తప్పించబడాలి. ఈరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి రాజ్యం వైపు మా మనస్సు పెట్టాలి. బ్రతికిన 4 రోజులు దేవుడి కొరకు నిలబడాలి. దేవుడి కొరకు ప్రయాసపడాలి. శరీరాన్ని లెక్క చేయకుండా దేవుడి కొరకు ప్రయాసపడిన వారు ఒకరోజు ఫలితాన్ని చూడగలుగుతారు. జరిగిపోతున్నాయి రోజులు కదా అనుకుంటున్నారేమో. దేవుని కొరకు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని కొరకు ఏ ప్రయాసపడుతున్నావు? ఎస్తేరు తన స్థితిని మరిచిపోయింది. ఎస్తేరు తన హోదా అని అనుకోలేదు. తన స్థితిని ప్రక్కన పెట్టి దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడింది. ఈరోజు నీ స్థితిని అంతా ప్రక్కన పెట్టి నీవు దేవుని కొరకు ప్రయాసపడు. దేవుడి పరిచర్య కొరకు ప్రయాసపడు. నశించిపోయిన వారి కొరకు నువ్వు ప్రయాసపడు. వారు నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టము కాదు. అది దేవుడికి కూడా ఇష్టము కాదు. నీ భర్త మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ కుటుంబం మారాలి. నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? కుటుంబానికి క్షేమంగా ఉంటున్నావా? కుటుంబానికి దీవెనగా ఉంటున్నావా? నిన్ను బట్టి కుటుంబము సంతోషిస్తుందా? సంతోషం లేకుండా ఉంటున్నావేమో. నా యేసయ్య దగ్గరికి రా, ఆయన సంతోషాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర ప్రార్థన చేసి చూడు, సంతోషాన్ని ఇస్తాడు. రాత్రి పండుకునే ముందు తప్పనిసరిగా ప్రార్థన చేయి. మోకరించి ఒంటరిగా ప్రార్థన చేయి. ఏమనో తెలుసా? నీ స్థితి ఏమిటో దేవుడి దగ్గర చెప్పు. నీ పరిస్థితి ఏమిటో దేవుడి దగ్గర చెప్పు. ఒంటరిగా ప్రార్థన చేస్తే నువ్వేం చెయ్యాలో కూడా దేవుడు తెలియజేస్తాడు. ఎలా నిలబడాలో దేవుడు తెలియజేస్తాడు. ఏం మాట్లాడాలో దేవుడు తెలియజేస్తాడు. కొన్ని సమస్యలు ఎలాగూ తప్పించబడాలో దేవుడు తెలియజేస్తాడు. కనుక ఒంటరి ప్రార్థన చేయి. మొద్దికేవలే దేవుడి దగ్గర నిలబడు. మొద్దికేవలే దేవుడి కొరకు ప్రయాసపడు. ఎస్తేరు వలె ఉపవాసం ఉండి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఎప్పుడైతే హామాను చనిపోయాడో మరలా ఎస్తేరు అయిపోయింది అనుకోలా, త్వరగా వెళ్ళింది. రాజు కాలు దగ్గర పడింది, బ్రతిమలాడుతుంది. ఏమ్మా, ఏం కావాలి నీకు? సక రాజ్యం కావాలా? నీకు ఏం కావాలి అది ఇస్తానంటే, రాజా హామాను ఉన్న టైములో తాకీదులందరికీ పంపించేశారయ్యా. నా జనం చనిపోతున్నారు, మా యూదులందరూ చనిపోతున్నారు. 127 సంస్థానాలకి తాకీదులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు యూదులందరినీ చంపేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని అన్నాడు రాజు. ఆ శాసనాన్ని తిరగరాయండి అని అన్నది ఆవిడ. అనగానే రాజు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఉంగరం తీసుకో. ఈ ఉంగరం ముద్ర కనుక ఈ ఉంగరం తీసుకొని నీకు నచ్చినట్లుగా చెయ్యి, నీకు నచ్చినట్లుగా రాంచుకో. మీ యోధా జనమందరూ కూడా రక్షించబడేటట్లుగా రాసుకో. ఇదిగో
నీకు అధికారం ఇస్తున్నానన్నాడు. రాజుగారు అధికారం ఇచ్చారు. ఆ రోజు అన్ని సంస్థానాలకి యూదులు రక్షించమని తాకీదులు మరలా తిరగరాయబడింది. యూదులను రక్షించుటకు శత్రువులైన వారికి ఒక్కరోజు 500 మందిని చంపించింది. రెండవ రోజు 70,000 మంది శత్రువులు చంపింది. యూదులందరూ రక్షించబడ్డారు. యూదులందరూ సురక్షితంగా ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఎస్తేరు ఉపవాసం. కారణం ఏమిటో తెలుసా? ఎస్తేరు మాట చొప్పున సమాజములందరూ యూదులందరూ ఉపవాసం ఉన్నారు. ఎస్తేరు మాట చొప్పున మొద్దికే ఉపవాసం ఉన్నాడు. ఈరోజు ఒక సేవకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట చొప్పున చెబుతున్నాడు. నువ్వు ఉపవాసం ఉండి నీ భర్త కొరకు ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోదన చేయి. ఆ రోజు యూదులను రక్షించడం, యూదులు విడిపించడం ఎంత సత్యమో ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రభువారు అట్టి రీతిలో రక్షించి కృప చూపించి నీకు కావలసిన ప్రతిదీ నీ దగ్గరికి ఆయన ఇచ్చునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. నరక కోపము నుంచి తప్పించుకుందాం. దేవుడికి ఇష్టముగా బ్రతుకుదాం. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఉపవాసం ఉండండి, మీ పిల్లలలో మార్పు కలుగుతుంది. ఉపవాసం ఉండండి, నీ భర్తలో మార్పు కలుగుతుంది. ఉపవాసం ఉండండి, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేయండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. అందుకని జార్జ్ ముల్లరు దేవుడి మీద ఆధారపడ్డాడు. 10,000 మందికి పిల్లలకు భోజనాన్ని దేవుడు సమకూర్చాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ ప్రక్కకి నెట్టివేసే దేవుడు కాదు. ఆయన నమ్మిన బిడ్డలకు ఆశ్రమించి వారి అవసరాలు తీరుస్తాడు. ఈరోజు నీ అవసరం ఏదైనప్పుడు కూడా, నువ్వు ఏ విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు కూడా, నువ్వు ఏది కావాలనుకుంటున్నప్పుడు కూడా, నీ పిల్లల నుంచి, నీ భర్త నుంచి, నీ బిడ్డల నుంచి, నువ్వు చేస్తున్న పనిలో నుంచి, ఏ పనిలో స్థిరపడాలని, ఏ ఉద్యోగం చేయాలని, ఏ ఆలోచనతో నువ్వు ఉన్నా అది యేసయ్య దగ్గర చెప్పు. ఒంటరిగా ప్రార్థన చేసి చెప్పు. నా ప్రభువారు నీకే స్వరం ఇస్తాడు, నీకే దర్శనమిస్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నా ప్రభువారు నీకు తెలియపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అట్టి జీవితము కలిగి, ఎస్తేరు జీవితము కలిగి, మొద్దికే జీవితము కలిగి, హామాను అనే సాతాను నుంచి మీరందరూ విడిపించబడతారని ఆశిస్తూ అట్టి కృప, అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన నా ప్రభువారు మీ అందరికీ మెండుగా కలుగు చేయనుగాక. దేవుని వాక్యంతో పాటు సైన్స్ విషయాలు కూడా మన దైవజనులు మనకు చెప్పడం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. ఇశ్రాయేల్ యొక్క ఆవిర్భావం, యూదులు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాలు నేను ఈ రోజు తెలుసుకోగలిగాను. ఈ రోజు ఆ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. భవిష్యత్తులో మేము ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనగల ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎలా వాటిని ఎదుర్కోవాలో స్పష్టంగా దైవజనుల ద్వారా ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి అట్టి తీర్మానం మేము తీసుకుంటున్నాము. వాక్యం చెప్పిన ఒక సేవకురు గారు కూడా ఎంతగానో వివరించి స్కీమ్ మీద చూపించి బలపరిచి ఉన్నారు. ఈ మాటలున్న ప్రతి ఒక్కరు మారతారని విశ్వసిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా నాతో ఎంతగానో మాట్లాడిన దేవుడికి ఏమి ఇచ్చారో ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా దైవజనులు చెప్పినట్టుగా ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలు చూసిందో అటువంటి కార్యాలు మేము చూస్తామని ఈరోజు వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఉపవాసం ఉంటే సాతాను లాంటి హామాను నుండి విడిపించబడతామని, నరక కూపం నుంచి మనము రక్షింపబడతామని దైవజనుల ద్వారా ఇవాళ తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నాను. ఎస్తేరు ఎలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, అప్పుడు తన యూదులందరూ రక్షణ కొరకు ఆమె కనిపెట్టిందో, అలాగే మా కుటుంబం గురించి, మా కుటుంబంలో సాతాను శక్తుల నుండి విడిపిస్తాను, రెండో మరణం నుండి దేవుడు తప్పిస్తానని దేవుడు వాక్యం ద్వారా ఈ రోజు నన్ను ఎంతగానో తాకి నన్ను బలపరిచింది. ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎలా హామాను అనే సాతాన్ని జయించగలమో దైవజనులు ప్రత్యేక రీతిలో కళ్ళకు కట్టినట్టుగా మాకు వాక్యాన్ని అందించారు. స్క్రీన్లో చూపించడం ద్వారా ఇంకా అర్థవంతంగా వాక్యం ఉండడం వల్ల మేము ఎంతో సంతోషించాము. ఉపవాస ప్రార్థన చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. మా అడ్రస్
ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా.